ఈ మకర రాశి వారు బాల్యము నుండి అనేక కష్టాలు పడతారు, కష్టపడి పనిచేస్తారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు మరియు దృఢ సంకల్పం పట్టుదల కలిగి ఉంటారు. తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడే స్వభావం కలిగిన వారు, ఏదైనా సాధించే వరకు వెనక్కి తగ్గని వ్యక్తులు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వీరికి న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరి ఆచరణాత్మక ఆశయం మరియు బలమైన బాధ్యతకు ప్రసిద్ధి చెందినవారు. సవాళ్లు విసిరిన వారిని భరించడానికి ఎక్కువగా సిద్ధంగా ఉంటారు. మరి ఇలాంటి మకర రాశి వారికి చెందినటువంటి వారు మహాభారతంలో ఎవరై ఉంటారో తెలుసుకుందాం. గంగా శంతనుల కుమారుడు, కురువంశానికి చెందినవాడు, సింహాసనానికి వారసుడిగా నియమించబడినవాడు. కానీ తండ్రి కోరిక మేరకు సింహాసనం నుండి తప్పుకున్నవాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్నవాడు. అర్జునుడి చేతిలో బాణాల మంచంపై పడిపోయినవాడు. కౌరవుల పక్షాన ఉండి యుద్ధం చేసినవాడు. అంపశయ్యపై ఉన్నప్పుడు యుధిష్ఠిరుడికి రాజధర్మం, మోక్షధర్మం, ఆపద్ధర్మం మొదలైన విషయాలు బోధించినవాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు విడిచి మోక్షానికి వెళ్ళినటువంటి భీష్మ పితామహుడు మీ మకర రాశికి చెందినవాడుగా చెప్పవచ్చు.